రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారు. అమరావతి రైతులు 5 ఏళ్లుగా లాఠీ దెబ్బలు తిని నలిగిపోయారు. మా కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఎవరని అప్పట్లో రైతులు నన్ను అడిగారు. అమరావతి 5 కోట్ల మందికి సంబంధించినటువంటి హబ్. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టింది. దేశమే తన కుటుంబంగా భావించేటటువంటి మోడీ ఈ రోజున మనకి అండగా నిలబడ్డారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు. అమరావతి పునఃప్రారంభోత్సవం జరుపుకోవడం అన్నటువంటిది గొప్ప విశేషం. ఈ సందర్భంగా అమరావతి అద్భుతమైనటువంటి ఎదుగుదల సాధ్యం అంటూ పవన్ కళ్యాణ్ అందరినీ ఆకర్షించేటటువంటి ప్రసంగం చేసుకొచ్చారు. తెలుగువారి గుండెల్లో, ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు, ప్రజల గొంతుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారిలో ఉండేటువంటి స్ఫూర్తి, ప్రజల పట్ల ఉండేటువంటి భక్తి, సమాజంలో మార్పు తేవాలన్న తపన అమోఘం, అద్వితీయం.